1891 ఏప్రిల్ 14వ తారీఖున మన భారతదేశంలో ఒక యుగ పురుషుడు పుట్టాడు. ఆ యుగ పురుషుడు పుట్టిన తర్వాత కూడా ఆ గ్రామంలో ఎన్నో కుల వివక్షతలు, ఆయన పుట్టిన గ్రామంలోనే ఎన్నో అవమానాలు పొందినటువంటి వ్యక్తి. అది కూడా క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ. నువ్వు అంటరాని వాడని చెప్పేసి దూరం పెట్టేవాళ్ళు. నీళ్లు తాగేకి వెళ్తే దోశల్లో నీళ్లు పోసేవాళ్ళు. తినే తిండి కాడ దూరం పెట్టేవాళ్ళు. స్కూల్‌కెళ్తే బెంచ్ మీద కూడా కూర్చొనిచ్చేవాళ్ళు కాదు ఆ రోజుల్లోనే. అలాంటి స్థాయి నుంచి మన దేశ రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆ వ్యక్తి పేరు చెప్పాలంటే అసలు గూస్ బంప్స్ వస్తాయి. ఆ వ్యక్తి పేరే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారనేది ఒక పేరు కాదు, ఒక విప్లవం, ఒక బ్రాండ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన పడినటువంటి అవమానాలు, ఆయన ఎదిగినటువంటి స్థాయి అది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు ఉండి మనం ఏమీ సాధించలేకపోతున్నాం. ఆ రోజు తినేకి తిండి లేని స్థాయి నుంచి, కట్టేకి బట్ట లేని స్థాయి నుంచి, తాగేకి నీళ్లు లేని స్థాయి నుంచి, వెళ్ళేదానికి ట్రావెలింగ్ లేని స్థాయి నుంచి కొలంబియా యూనివర్సిటీలోకి వెళ్ళి లా చేసి డిగ్రీ పట్టా సంపాదించుకొనొచ్చి రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగానికి ఒక మూల పురుషుడిగా ఎదిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నామంటే ఈరోజు చేతులెత్తి నమస్కరించి ఆయనకి సెల్యూట్ చేస్తున్నామంటే అంతకంటే మహోన్నతమైనటువంటి స్థానం, అంతకన్నటువంటి గొప్ప విషయం ఏమైనా ఉంటుందా మన భారతదేశంలో అని నేను ఈరోజు చెప్తున్నా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక్కరోజు సరిపోదు. ఎందుకంటే ఆయన రాసింది మామూలు విషయం కాదు. రాజ్యాంగానే రాశారు. మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగం 1949 ఆమోదం పొందింది. ఆమోదం పొందిన తర్వాత 1950 జనవరి 26 రోజున మనకి అమలులోకి వచ్చింది రాజ్యాంగం. అమలులోకి వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగాన్ని సవరణ చేయాలి కదా! సవరణ అంటే ఏంటి? మన భారత రాజ్యాంగంలో ఎన్ని రాష్ట్రాలు కావాలి? ఎన్ని రాష్ట్రాల కింద రాష్ట్రాన్ని ఏ విధంగా విభజించాలి? విభజించిన రాష్ట్రాన్ని మండలాలుగా, మండలాన్ని రాష్ట్రాన్ని నియోజకవర్గాలుగా, నియోజకవర్గాన్ని మండలాలుగా, మండలాన్ని పంచాయతీలుగా, గ్రామాలుగా, అదేవిధంగా మన భారతదేశంలో కోర్టులు ఏ విధంగా వ్యవహరించాలి? పోలీస్ స్టేషన్లు ఏ విధంగా వ్యవహరించాలి? పురుషులకు ఏ విధంగా చట్టాలుండాలి? మహిళలకు ఏ విధంగా చట్టాలుండాలి? చిన్నపిల్లలకి ఏ విధంగా చట్టాలుండాలి? కోర్టుల్లో ఏ విధంగా న్యాయ చట్టాలుండాలి? విదేశీయులకు ఏ విధంగా ఉండాలి? స్వతంత్రంగా భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా చట్టాలుండాలి? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, అనేక సవరణలు చేసి మన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే. ఈరోజు మనం పొందుతున్నటువంటి ఆనందం, ఈరోజు మనం పొందుతున్నటువంటి ఈ స్వేచ్ఛ హక్కులు అన్నీ కూడా ఆయన రాసినటువంటి లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగం మాత్రమే. 1950 జనవరి 20 రోజున మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అమల్లోకి వచ్చినప్పటి నుంచి మనకు స్వతంత్రం వచ్చింది 1947 ఆగస్టు 15వ తారీఖు. కానీ ఇప్పటికే మనం అదే రోజున ఏప్రిల్ 14వ తారీఖు వస్తే అంబేద్కర్ గారి జయంతి, అలాగే అక్టోబర్ 2వ తారీఖు వస్తే గాంధీ జయంతి, నవంబర్ 14వ తారీఖు వస్తే నెహ్రూ జయంతి, ఇలా ఎంతోమంది ఉన్నతమైనటువంటి మన నాయకుల యొక్క జయంతులు చేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసిన త్యాగాలే ఈరోజు మనం అనుభవిస్తున్న ఆనందాలు, సుఖభోగభాగ్యాలు. లేదంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని కూల్చి మన మీద ఆధిపత్యం చేసేవాళ్ళు. ఎన్నో పోరాటాలు చేస్తే గానీ మన రాజ్యాంగం రాలేదు. చాలామందికి తెలుసో తెలియదో చదివితే అర్థమవుతుంది. అందుకే ఆ రోజు ఆయన ఉన్న స్థాయి నుంచి, తినేకి తిండి లేని స్థాయి నుంచి, తాగేకి నీళ్లు లేని స్థాయి నుంచి, కట్టేకి బట్ట లేని స్థాయి నుంచి కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళి డిగ్రీ లా పట్టా తీసుకొనొచ్చి రాజ్యాంగాన్ని రాసే స్థాయికి ఎదిగాడంటే అంతకంటే మహోన్నతమైన శక్తి ఏదైనా ఉందా? అంతకన్నటువంటి మహోన్నతమైన ఎదుగుదల ఏదైనా ఉందా అని ఈరోజు నేను చెప్తున్నాను. నిజంగానే మన భారతదేశంలో పుట్టినందుకు, మన భారతదేశంలో పుట్టి పెరిగినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఏప్రిల్ 14వ తారీఖు వస్తే ఎంతో ఆనందమేస్తుంది. ఎందుకంటే అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి చదివే అవకాశం, అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి ఒక వీడియో చూసే భాగ్యం నాకు కలిగిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒక రాజ్యాంగం రాయడం అంత ఈజీ కాదు. ఒక రాజ్యాంగాన్ని సవరణ చేయడం అంత ఈజీ కాదు. ఒక రోజు, 2 రోజులు కాదు, 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది మన రాజ్యాంగం రాయడానికి. అది కూడా 64 లక్షలు. ఆ రోజుల్లో ఎంతో పేదరికం అనుభవిస్తున్న రోజుల్లోనే అన్ని రోజులు పట్టిన సమయం ఈ రాజ్యాంగం రాయడానికి. అది 1 కాదు, 2 కాదు కదా! మనం ఏదన్నా ఒక స్టోరీ రాస్తేనే ఎన్నో తప్పులు, ఒప్పులు వస్తాయి. అలాంటిది మన రాజ్యాంగాన్ని సవరణ చేయడానికి ఎన్నో తప్పులు జరిగుంటాయి. ఎన్నో ఎన్నో ఒప్పులు జరిగుంటాయి. అన్ని సవరణ చేసుకుంటూ ఇప్పుడు మన రాజ్యాంగాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుబట్టి చట్టాలు, విధులు మనకి ప్రవేశపెట్టినటువంటి అంబేద్కర్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ ముందుగా మనం ఈరోజు ఆయనకి హ్యాపీ బర్త్‌డే చెప్పాలి. ఎందుకంటే 1891 ఏప్రిల్ 14వ తారీఖున ఆయన మధ్యప్రదేశ్‌లో మౌలో అనే గ్రామంలో జన్మించారు. ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు
ఏప్రిల్ 14వ తారీఖు వస్తే ఆయన జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే భారతీయులందరూ ఆ రోజు ఏ కులస్తులైతే ఆయన అవమానించారో, ఆ రోజు ఏ కులస్తులైతే ఆయనకి నీరు పోయలేదో, ఆ రోజు ఏ కులస్తులైతే ఆయన్ని అంటరాని వాడని అవమానించారో, ఆ రోజు ఏ కులస్తులైతే ఆయనకి ప్రయాణం చేయడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యారో, బస్సులో కూర్చోవడానికి కావచ్చు, రిక్షాలో కూర్చోవడానికి కావచ్చు, ఇలా ఎన్నో అవమానాలు చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, ఆ అగ్ర కులస్తులందరూ ఈరోజు ఆయన పటం పెట్టి, ఆయన పటానికి హారం వేసి, పూల హారం వేసి దండం పెట్టుకున్నారంటే ఇంతకంటే గొప్పది, ఇంతకంటే గొప్ప రాజ్యాంగం, ఇంతకంటే గొప్ప రాజ్యాంగవేత్త ఎవరైనా మన దేశంలో ఉన్నారా అని నేను అడుగుతున్నాను. నిజంగానే ఈరోజు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చేసినందుకు కూడా. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి గురించి మనం చెప్పుకోవాలి. ఆ వ్యక్తి కూడా మామూలు వ్యక్తి కాదు. మన రాజ్యాంగాన్ని రాసినటువంటి, మన భారతదేశ రూపురేఖలు మార్చినటువంటి ఒక ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏప్రిల్ 14వ తారీఖున ఈ వీడియో నేను రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి చెప్పే భాగ్యం నాకు కలిగినందుకు చాలా హ్యాపీగా కూడా ఉంది. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు వస్తే ఆయన జయంతిని మీ ఊర్లో, మీ గ్రామంలో మీకు ఉన్నంత వరకు గ్రాండ్‌గా చేయడానికి ప్రయత్నం చేయండి. మన అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఎంతో ఘనంగా చేయడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతి ఒక్కరు అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి చేసుకున్నటువంటి ఉత్సవం ఏదైనా ఉందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మాత్రమే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా చెప్పండి జై భీమ్, జై అంబేద్కర్ గారు.